మళ్ళీ తీసుకొని లైన్గా నిల్చుంటారు తీసుకొని సైడ్ अंदर पैके अरे विजय ఆధ్వర్యంలో రాబోయేటువంటి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మరియు మిత్రులు పాత్రికేయులు కోట్ల పట్టణ ముఖ్యమైనటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని మా యొక్క ముఖ్యమైనటువంటి పురోహితులైనటువంటి శ్రీ రామ్ శర్మ మరియు వెంకటేశ్వర గారు సీనియరు పాత్రికేయులు ఆంధ్రభూమి బ్యూరో గారు గంగుల రాంగోపాల్ గారు మరియు ఇతరటువంటి మిత్రులందరూ పాత్రికేయులు అన్నిదా భావించకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో దసరా నవరాత్రోత్సవాలకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం. కోరుట్లపట్నంలో దసరా ఉత్సవాలకు వన్నె తెచ్చిన పేరు గణేష్ నవదుర్గ మండలికి దక్కుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వారు భక్తుల ఆదరాభిమానాలతో దేవి అనుగ్రహంతో అట్టహాసంగా దసరా నవరాత్రోత్సవాలు నిర్వహించి అందరి మన్ననలు పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భవానీ, జై జయ దుర్గ. మరి కోరుట్లపట్నం అంటే భక్తికి మారు పేరు. అట్లాంటి కోరుట్లపట్నంలో గత 44 సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రులకు అంకురార్పణ చేసి గత 43 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి 44వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి ఒక శుభ సందర్భంలో మరి అమ్మవారు అంటే కడు చెండి వినాయకుడు కలికాలంలో అమ్మవారిని పూజించడం వల్ల మనకు సకల ఇష్టాలు పోయి సకల శుభాలు కలుగుతాయని చెప్పిన శాస్త్రం. మరి గత 44 సంవత్సరాలు జరిగినటువంటి ఒక నవరాత్రి ఉత్సవాల్లో కోరుట్లపట్నం చెందినటువంటి ఎందరో భక్తులు మరి ఈ ఉత్సవాలకు సహకరించినారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీ అందరి ఆదరాభిమానాలతో మీ అందరి సహకారంతో నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ జై భవానీ, జై జయ. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి సమైక్య రాష్ట్రానికి అమ్మవారిని తీసుకొచ్చి సమైక్య రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో 47 సంవత్సరాలు 48వ సంవత్సరాలు గడిగిడుతున్న సందర్భంగా అమ్మవారి ఆలయానికి వన్నీ తీసుకొచ్చి అసలు అమ్మవారి అంటేనే అందరికీ ఆదర్శప్రాయురాలు. ఆ ఆలయాల నిర్వహణకు ప్లస్ అంకురార్పణ చేసిన మీరు ధన్యులు. ఈ అవకాశం మాకు కూడా కల్పించినందుకు ధన్యవాదాలు.